నువ్వు ఊరికే నోటికొచ్చింది ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు. గంగా జమున తహజీబు తొక్కేం కాదు, నిరూపించు. గంగా మాదే, యమున కూడా మాదే, ఈ దేశం మాదే, ఈ మట్టి మాదే, మీరు కూడా మాకే పుట్టారు. వాడు పెద్ద బామర్దైనా చిన్న బామర్దైనా మాకే పుట్టారు. ధైర్యంగా చెప్తాడు ఏ హిందూ అయినా. నాకు నా పూర్వీకులకి నా దేశానికి పనికి మాల పాషండ ఎడారి విదేశీ ఇసక మతాలకి ఏ సంబంధం లేదు. నా పూర్వీకులు క్రైస్తవులు కాదు, నా పూర్వీకులు ముస్లిమ్స్ కాదు, నేను హిందూ, నా పూర్వీకులు హిందువులే. వాడు కాదని చెప్పను, వాడి పూర్వీకులు హిందువులు కాదని చెప్పను. చూద్దాం. కలవరాయలు పోసే సతీష్ ఎవడు పుట్టాడు మనకే. వాళ్ళని ఆపుతానని చెప్తాడే అక్క మొగుడు అనిలో మనకే. ప్రతి పాస్టర్ మనకే పుట్టాడు. కానీ వాడు ఏదో వాళ్ళ ఇంటికి ఎవడో వస్తే పుట్టాడని అనుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ మంచిదని మనకి నమ్మకం ఉంది, వారికే లేదు. అందుకని ఎవడైనా మతం మారితే చెప్పండి, మీ అమ్మ మంచిదేరా, మీ ఇంటికి ఎవడు రాలేదురా అని చెప్పండి. భరత వంశాల నుంచి వచ్చిన వాళ్ళం మనం అందరం. ఏ జాతి మన జాతికి పేరేమి? భారత జాతి. భారత జాతి. నిన్న మొన్న వచ్చి ఎవరో పెట్టారండి పేరు నువ్వు హిందూ అని, మన తిట్టడానికి. మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎవడో పెట్టాడు ఒకడు. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కావాలి ఏమండి? మీరంతా దౌర్భాగ్యులే. మేము ఎప్పుడు చిన్నప్పుడు పాట విన్నాం, వెధవాయను నేను ఉత్తా వెధవాయను నేను. ఉదవాయన చోటాయన ఏదో పేరు. అబ్బా ఆవిడ తిట్టిందిటండి వీడిని వెధవాయ చవట అని. అంటే వాడు వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి పోటీ పడ్డారు, ఎవడరా పెద్ద చవట. ఇది ఈవేళ మన బతుకు ఇట్లా తయారైంది. వాడెవడో వచ్చి నన్ను చవట అని అంటే, అవునండి బాబు అసలు మా పేరు ఇంతే, అసలు ఇది కాకపోతే మా పేరేమిటి, అసలు ఇది కాకపోతే ఇంకా మాకు వేరే పేరే ఉంది కనుక మేమంతా ఉత్త చవటలం. అంచేత మనకి ప్రమాణం ఏమిటి అని ఎవరన్నా అడిగితే ఏముందండి అసలు మాకేం ప్రమాణమే లేదు, అసలు ఎవడి బుద్ధికి తోస్తుంది అదే ప్రమాణం వాడికి. ఇది ఈవేళ మన బతుకు ఇలా దండలైంది. మన వాళ్ళు క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ మీద పడి ఏడుస్తారు కొందరు. ఎందుకు దండగా? నిన్ను చూసుకుని నువ్వు ఏడవాలి, పక్కవాడిని వీడిని చూసి ఏడవటం ఎందుకు? కనుక వాళ్ళకి మాకేదో ఒక ప్రమాణం ఉంది అని అనుకుంటున్నారు. దే ఆర్ గ్రేట్. అయ్యా మాకు ఖురాన్ ప్రమాణం అనుకుంటున్నారు, నైస్. మాకు బైబిల్ ప్రమాణం అనుకుంటున్నారు వాళ్ళు, సంతోషం. నీకేమిటి ప్రమాణం? ఏమి లేదండి.